దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. మేమైతే అనిల్ కుటుంబం తర్వాత నాకు కరోనా టైంలో మరి పక్షపాతం, బీపీ, షుగర్ వచ్చినాయి. అయినా సరే దేవుడు నేను చర్చికి వెళ్ళాలి, నన్ను దేశపోండి అయ్యా అని నా బిడ్డకి చెప్పినప్పుడు చిన్నగా నడిపించుకొని తీసుకొచ్చాను. అయినా దేవుడు ముట్టి నన్ను స్వస్థపరిచాను. తర్వాత మళ్ళీ మా అబ్బాయికి కావేర్లయ్యి నేను బాగుపడ్డాక అబ్బాయి చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ఒంటరి దాన్ని. అబ్బాయికి ఇద్దరు మా బిడ్డలు అందరూ మారాలని, మనవరాళ్ళు వాళ్ళకు కూడా రక్షణ భాగ్యం కలగజేయాలని, ఆ బిడ్డలతో పాటు అనేక మంది బిడ్డలు హాస్టల్లో చదువుతుండగా ఆ బిడ్డల చుట్టూ కూడా కంచి కాపుదలు వేయమని, రక్షణ భాగ్యాన్ని దయచేయమని దేవుడు నా జీవితంలో చేసిన మేలుకి